ఫెడరేషన్ యూనియన్ నాయకుల లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది అటు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. మూవీ ఫెడరేషన్ యూనియన్ కు జాయింట్ లేబర్ కమిషనర్ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ బ్యాలెన్స్, ఆడిట్ రిపోర్ట్స్, మినిట్స్ బుక్స్ తేవాలని నోటీసుల్లో తెలిపింది. అసలు ఫెడరేషన్ మెంబర్షిప్ కోసం ఎంత వసూలు చేస్తున్నారు, చందాలు ఎంత తీసుకుంటున్నారని ప్రశ్నించింది. 3 రోజుల్లో వీటి వివరాలతో హాజరు కావాలని ఫెడరేషన్ కు నోటీసులు ఇచ్చింది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఫెడరేషన్ యూనియన్ నాయకుల లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. మూవీ ఫెడరేషన్ యూనియన్ కు జాయింట్ లేబర్ కమిషనర్ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ బ్యాలెన్స్, ఆడిట్ రిపోర్ట్స్, మినిట్స్ బుక్స్ తేవాలని నోటీసుల్లో తెలిపింది. అయితే అసలు ఫెడరేషన్ మెంబర్షిప్ కోసం ఎంత వసూలు చేస్తున్నారు, చందాల కోసం ఎంత తీసుకుంటున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది. 3 రోజుల్లో వీటి వివరాలతో హాజరు కావాలని ఫెడరేషన్ కు నోటీసులు ఇచ్చింది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఇప్పటికే అటు కార్మికుల సమ్మెలు ఒక పక్కన కొనసాగుతున్నాయి, మరో పక్కన ఆ మూవీ ఫెడరేషన్ నాయకులు కూడా పలువురితో మాట్లాడి చర్చలకి సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు ఫెడరేషన్ యూనియన్ నాయకులు లెక్కలు తెచ్చేందుకు కూడా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పూనుకుందని కూడా అర్థమవుతుంది. మూవీ ఫెడరేషన్ యూనియన్ కు అటు జాయింట్ లేబర్ కమిషనర్ కొంత నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. అయితే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆడిట్ రిపోర్ట్స్ కానీ, మినిట్స్ బుక్స్ కి సంబంధించి కూడా నోటీసుల్లో ప్రధానంగా పేర్కొన్నారు. అసలు మెంబర్షిప్ అంటే ఫెడరేషన్ మెంబర్షిప్ కోసం ఎంత వసూలు చేస్తున్నారు, చందాల కోసం ఎంత తీసుకుంటున్నారని కూడా ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన వివరాలని అటు 3 రోజుల్లోపు తన ముందుకు తీసుకురావాలని, వాటికి సంబంధించిన వివరాలన్నింటిని కూడా తెలియజేయాలని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొంటూ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నోటీసులు జారీ చేసింది ఫెడరేషన్ యూనియన్ నాయకులకి. మరి దీనికి సంబంధించి యూనియన్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, ఇప్పటికే ఏదైతే కమిషన్ ఆఫ్ లేబర్ ముందుగా నోటీసులు జారీ చేసిన ప్రకారం వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ప్రొసీడ్ అవుతారనే డీటెయిల్స్ మనకి తెలియాల్సింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీపాల్, ఫెడరేషన్ నాయకులకి అటు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం. నోటీసుల్లో ఎటువంటి అంశాలు పేర్కొన్నారు? రత్న, ఈ రోజు అయితే 17 రోజులు అంటే 18 రోజులు కావస్తుంది షూటింగ్ ఆగిపోయి. దాని ద్వారా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని చెప్పేసి. కానీ తెలంగాణ పాలసీకి సంబంధించి తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఆగిపోవడం, ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చకచకా జరిగిపోయింది. నిన్నటి నుంచి పరిణామాలు అయితే మారడం జరిగింది. ఈ రోజు లేబర్ కమిషనర్ అయితే పిలిచి మెంబర్షిప్ ఎంత తీసుకుంటున్నారు, చందాలు ఎంత తీసుకుంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత వివరాలతో పాటు ఆడిట్ రిపోర్ట్స్, మినిట్ బుక్స్ కూడా తీసుకొని 3 రోజుల్లో హాజరు కావాలని చెప్పేసి అయితే యూనియన్ నాయకులకు నోటీసులు అయితే పంపించడం జరిగింది జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఖచ్చితంగా ఈ ఆడిట్ తీసుకొని, అంటే గత ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆడిట్ కానీ యూనియన్ల మీద కానీ ఎవరు అయితే ఇలా మూకుమ్మడిగా అడగలేదు, ఏ గవర్నమెంట్ కూడా అడగలేదు. కాకపోతే ఈసారి కాస్త సీరియస్ గా ఉండి తెలంగాణ ఫిలిం హబ్ గా తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఈ సమ్మె జరగడం వల్ల, ఎందుకంటే తెలంగాణ ప్రతిష్టగా భంగం కలగడం, ఇక్కడ సినిమాలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ జరుపుకోవడంతో కాస్త ఎందుకంటే కొంచెం సీరియస్నెస్ అయ్యి 18 రోజుల తర్వాత ఈ రోజు వీళ్ళకి అసలు యూనియన్లు ఏమున్నాయి, ఎంత ఆడిట్, ఎంతమంది యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఇన్యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళ పాలసీలు ఏంది, వీళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటారు, అంటే ఒక మెంబర్ జాయిన్ అవ్వడానికి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు తీసుకోవడం జరుగుతుంది. అది అసోసియేషన్ బట్టి ఖచ్చితంగా ఆ ఆడిట్ రిపోర్ట్స్ అయితే తీసుకొని లేబర్ కమిషనర్ దగ్గర 3 రోజుల్లో ఖచ్చితంగా ఆ మినిట్ బుక్స్ తో సహా రమ్మని చెప్పడం జరిగింది. రత్న, శ్రీపాల్, ఈ నోటీసులకు సంబంధించి కానీ లేదంటే 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషనర్ ఆఫ్ లేబర్ అడిగిన విషయాలకు సంబంధించి కానీ ఎవరైనా ఫెడరేషన్ నాయకులు స్పందించే అవకాశం ఉందా? ఎవరైతే స్పందించట్లేదు, ఖచ్చితంగా మీడియా ముందుకు వీళ్ళు ఎవరు రావడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా
ఫెడరేషన్ నాయకులు కావచ్చు, ఇటు 24 క్రాఫ్ట్స్ యూనియన్ నాయకులు కావచ్చు, వీళ్ళకైతే ఒక జలక్ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ వివరాలు అయితే ఖచ్చితంగా ఈ ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు ఎలక్షన్ ద్వారా, ఇప్పుడు ఎలక్షన్ కూడా కొన్ని యూనియన్లో ఎలక్షన్ జరగాల్సింది. ఇప్పుడు డాన్సర్ మన ఫైట్ యూనియన్ లో కావచ్చు, కొన్ని యూనియన్ లో 13 అసోసియేషన్లు మాత్రం డైలీ వేజెస్ కింద వస్తాయి 24 క్రాఫ్ట్స్ లో. మిగతా యూనియన్లు మాత్రం స్కిల్ బేసిస్ కిందకి మామూలుగా వస్తాయి. ఖచ్చితంగా ఈ డైలీ వేజ్ వీళ్ళకైతే ఖచ్చితంగా ఈ డైలీ మినిట్ బుక్స్ తో సహా ఖచ్చితంగా వీళ్ళనైతే ఇంతవరకు ఆడిట్ చేశారా లేదా, అసలు ఒక మెంబర్ కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఎంట్రీ చందా రూపంలో తీసుకుంటున్నారా, క్యాష్ రూపంలో తీసుకుంటున్నారా, ఆన్లైన్ పే చేస్తున్నారా, మీకు ఒక మెంబర్షిప్ యూనియన్ లో సభ్యత్వం తీసుకోవడానికి అని ఖచ్చితంగా లేబర్ ఆఫ్ కమిషనర్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఒక సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు పంపి అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి 3 days లో తిరిగి ఇదైతే సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.